హలో, నమస్తే అండి. నా కథలకి స్వాగతం. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ శ్రీమతి కావిలిపాటి విజయలక్ష్మి గారి లలితాదేవి 1వ భాగానికి వెళ్దామా అండి. మహాశివరాత్రి ఉదయం 6 గంటలు కావస్తుంది. ప్రకృతి బద్ధకంగా ఒళ్ళు విరిచి కళ్ళు తెరుస్తుంది. ఆ ప్రకృతిపై ప్రసరించబోయే వెలుగురేఖల్ని కప్పుతూ పూర్వదిక్కున నల్లని మబ్బులు పొడలు పొడలుగా వ్యాపిస్తున్నాయి. ఆపై చిక్కి క్షీణించి కాంతి తరిగి వెలవెలబోయే సన్నని నెలరాజు ఆ ఉదయాకాశం వైపు పరవశంగా చూస్తుంది లలితాదేవి. అమ్మగారు, తొందరగా స్నానం చేయండి, శివాలయానికి వెళదాం, గట్టిగా లలితాదేవికి వినిపించేలా చెప్పింది శిష్యురాలు భవాని. గబగబా స్నానానికి ఉపక్రమించింది లలితాదేవి. అమ్మా, మీ గోత్రం అన్నాడు పూజారి టెంకాయ తీసుకొని లలితాదేవి వైపు చూస్తూ. చెప్పింది లలితాదేవి. మీ భర్తగారి పేరు అని ప్రశ్నించి భవానీ వైపు చూస్తూ, చెప్పండమ్మా మీరు, ఆమె భర్తగారి పేరేమిటో అన్నాడతను గబగబా. అభిషేకం వద్దులేండి, టెంకాయ కొట్టి నివేదన చెయ్యండి చాలు, చప్పునంది లలితాదేవి. అతను విసుగ్గా ఊదొత్తులు కర్పూరం ఓ మూలకు పారేసి టెంకాయ కొట్టి శివలింగం మీద నీళ్లు వంచేసి టెంకాయ చెక్కలు దిగువన ఉంచి ఓసారి చెయ్యి తిప్పి ప్రసాదం అని ఇచ్చేశాడు. కొంచెం నవ్వొచ్చింది లలితాదేవికి. తిరిగి వస్తుంటే, మగాడే గాని ఆడది పనికిరాదు కాబోలు దేవుని అర్చించటానికి, మీ భర్తగారి పేరు అని నిలుచుండిపోయాడు అంటూ నవ్వింది భవాని. ఏవో ఆచారాలుంటాయి మరి. మగాడైతే భార్య లేకపోతే జాకెట్టు మొల్లో పెట్టుకొని శుభకార్యాలు జరిపించొచ్చుట. మరి పెళ్ళే కాని నాలాంటి యువతులు అభిషేకం అర్చన చేయించాలంటే ఫలానా విధంగా చేయొచ్చు అని ఏ శాస్త్రంలోనా ఉందేమో తెలుసుకుంటే బాగుండును అంది లలితాదేవి నవ్వుకుంటూ. ఇతనైతే చాదస్తంగా మీ భర్తను నిలేశాడు కానీ ఇప్పుడు చాలామంది ఆడవాళ్ల పేరుతో అభిషేకాలు చేయించేస్తున్నారు అంది భవాని. నయం, మీకింకా పెళ్లి కాలేదా? అయ్యో, ఎందుకు అవలేదు? ఇలాంటి ప్రశ్నలు వేయలేదు, బతికించాడు. ఇదొక గొప్ప బాధండి. నాకు 20 దాటాయి కనుక పెళ్ళవటం కష్టమట. నిన్న చూపులకు వచ్చిన అతన్ని నచ్చుకోమని అమ్మా నాన్న ఒకటే పోరు. అవును, అడగటం మర్చిపోయాను, అతను ఎలా ఉంటాడు? అర్హతలేమిటి? అందానికేం బానే ఉన్నాడు. ఉత్త ఇంటర్మీడియట్ లోయర్ డివిజన్ గుమస్తా. నాకేం నచ్చలే. ఎందుకుటా? మీరలా ప్రశ్నిస్తున్నారా? అతని చదువు? కట్నం అడిగాడా? లేదు, కట్నం అడగలేదు కదా అని ఒప్పేసుకో. అతనితో పెళ్లికంటారు ఇంట్లో అందరూ. నేను ఉద్యోగం చేసినా అతనికి అభ్యంతరం లేదట. కానీ ఎలా చెప్పండి, ఎవ్వరూ దొరక్క ఉత్త ఇంటర్మీడియట్ గుమస్తాని పెళ్లాడిందని అందరూ నవ్వరు. రా, మా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం అంది లలితాదేవి వీధి మెట్లు ఎక్కుతూ. అనుసరించింది భవాని. తానొక కుర్చీలో కూర్చొని భవానికి ఒక కుర్చీ చూపిస్తూ అలా కూర్చో అందామె. ఒకప్పుడు లలితాదేవి శిష్యురాలు భవాని. 10 సంవత్సరాలై వారిద్దరూ ఇరుగు పొరుగులనే ఉంటున్నారు. ఇప్పుడు ఆ ఊరి హైస్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తుంది లలితాదేవి. భవాని అంటే లలితాదేవికి అభిమానం, వాత్సల్యం ఉన్నాయి. భవానికి కూడా లలితాదేవి అంటే భక్తి, గౌరవాలు ఉన్నాయి. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక కాలేజీలో డిగ్రీ సంపాదించిన భవాని ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆతృత పడుతున్నారు. ఆమె తండ్రి రిటైర్ అయి పెన్షన్ తీసుకుంటున్నాడు. అన్నలిద్దరూ ఉద్యోగస్తులు, వివాహితులు కూడా అయిపోయారు. వారి నుంచి వీరికి కొద్దిగా ఆర్థిక సహాయం నెల నెల అందుతూ ఉంటుంది. ఒక్కో నెలలో అయితే, ఈ నెల మీకు డబ్బు పంపలేకపోయినందుకు ఏమీ అనుకోకండి, ఫలానా అదనపు ఖర్చు తగలటం వల్ల పంపలేకపోయామని ఉత్తరాలు వస్తుంటాయి. భవానికి తల్లిదండ్రుల సంబంధాలు చూస్తున్న ఉద్యోగ ప్రయత్నం ఆమె లలితాదేవి ద్వారానే చేస్తూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఏమీ కలిసి రాలేదు. ఏదో రకంగా కొంత డబ్బు ఆర్జించాలన్న ఉద్దేశంతో 4 ట్యూషన్లు చెప్తుంది. అయినా తానే కాక తన తర్వాత 2 చెల్లెళ్ల బాధ్యత ఉంది తన తల్లిదండ్రులకు. అందునుంచి తనకి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలనే ఉంది. కానీ తనకన్నా
తక్కువ చదువుకున్న వాడిని పెళ్లి చేసుకోవాలంటే మనసు ఒప్పటం లేదు. ఇప్పుడు చెప్పు భవానీ, ఏమిటన్నావు? ఆయన ఇంటర్మీడియట్ అని వద్దన్నావా అన్నది లలితాదేవి నవ్వుతూ. ఆహా, ఇంకా నేనేమి చెప్పలేదులేండి అమ్మ వాళ్ళకి. మీకు చెప్పాను అమ్మగారు, పెళ్లిగానంత మాత్రాన వచ్చే నష్టమేమిటి? మీలా హాయిగా ఉద్యోగం చేస్తూ బతికేయాలనుంది నాకు అంది భవానీ తుళ్ళిపడ్డట్టు కదిలి. వద్దమ్మా వద్దు, అలా కలనన్నా కోరుకోకు. నాలాంటి జీవితం ఏమున్నాయి నా జీవితంలో? భార్యనయ్యానా, తల్లినయ్యానా, స్త్రీగా పుట్టి అనుభవించవలసిన అనుభవాలు అనుభూతులు ఏమన్నా చవి చూశానా భవానీ? అయినా ఈ జీవితానికి అర్థం ఏమిటి? వద్దు, నాలా బతకాలని మాత్రం కోరుకోకు. ఓహ్, 40 సంవత్సరాలు కుమారిగా ఉద్యోగినిగా జీవితం ఈడ్చే కంటే నీకేం తెలుసు నా మనస్సుకి వయసుకి ఎదురు తిరిగి ఎలా తొక్కిపెట్టాను. అయితే మేడం, బిఏ చదివింది పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ వంట చేస్తూ బతకటానికా? నవ్వబోతూ అడిగింది భవానీ లలితాదేవి మాటల మధ్యలో. అవునో కాదో చెప్పలేను, కానీ బ్రహ్మచారిణిగా బతకాలనికి మాత్రం కాదు. చదువు ఉద్యోగం వలన కలిగే ఉత్సాహం, తృప్తి, గర్వం కొన్నేళ్లేనమ్మా. తర్వాత క్రమంగా జీవితంలో ఏదో పోగొట్టుకుంటున్నామని క్షణం క్షణం అసంతృప్తితో వేగిపోతూ సంపూర్ణమైన జీవితం కాదని, గానుగెత్తిలాంటి జీవితమని వాపోతాం అని క్షణం తర్వాత నిట్టూర్చి అనుభవంతో చెప్తున్నాను. నీకిప్పుడు వచ్చే సంబంధాలు ఈ వయస్సు ముదిరాక రావు అన్నది లలితాదేవి. మీరు అమ్మా నాన్న చెప్తున్నట్టే అంటున్నారే అన్నది భవానీ. నిజమే. తొలి రోజు ఎలాగన్నా మా భవానీకి నచ్చ చెప్పండమ్మా, ఈ సంబంధం చేసుకోమని అంటూ భవానీ తల్లి లలితాదేవికి చెబుతూ కళ్ళ నీళ్లు నింపుకుంది. ఆమెను చూస్తే తన తల్లి గుర్తుకొచ్చింది లలితాదేవికి. ఎలా అన్నా భవానీకి నచ్చ చెప్పాలని నిర్ణయించుకుంది. నీ శ్రేయస్సు కోరేవారు ఎవరైనా ఇలాగే చెప్తారమ్మా. నీకన్నా అధికుడైన వాణ్ణి, నీకన్నా ఎక్కువ చదువుకున్న వాణ్ణి భర్తగా కోరుకోవటం సహజమే. కానీ నువ్వు నాకిలాంటి భర్త రావాలి అని కోరుకునే ముందు నీ అంతస్తు, నీ తల్లిదండ్రుల స్తోమత కూడా గుర్తుపెట్టుకోవాలి. మరేమనుకోకు. పెళ్లి చేయటానికే డబ్బులేని నాన్నగారు, మీకు తిండికి డబ్బివ్వటానికి వెనుతీసే అన్నలు కట్నమిచ్చి పెళ్లి చేస్తారా? పెళ్లి చేసుకో అతన్ని. అతని చేత బిఏకి కట్టించు. ఎప్పుడూ ఇలా గుమస్తాగానే ఉండిపోడు. ప్రమోషన్లుంటాయి, ఆఫీసర్ అవుతాడు అంది. ఏమో, అతను బిఏ చదవటం ప్రమోషన్ రావటమును. అయితే నాకన్నా అధికుడితోనే నాకు వివాహం జరగాలి. లేదా ఏదన్నా ఉద్యోగం సంపాదించానంటే మా అబ్బాయి కన్నా ఎక్కువ జీతం తేగలను. ఆ అమ్మను నాన్నను సంతోషపెట్టవచ్చు కూడా. ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా ఆదుకోగలను. పిచ్చి పిల్ల, నేను నీలానే ఆలోచించేదాన్ని. తల్లిదండ్రులకు కొత్త చీర కట్టి పసుపు కుంకుమలతో అత్తవారింటికి వెళ్ళే ఆడపిల్ల ఇచ్చే సంతోషాన్ని ఉద్యోగం చేసి రూపాయలు తెచ్చే కూతురు ఇవ్వలేదమ్మా. వాళ్ళు మాత్రం అంత అన్యాయంగా చదువులేని వాణ్ణి, అందవికారిని, ముసలివాణ్ణి పెళ్లి చేసుకోమని చెప్పటం లేదుగా అన్నది నవ్వి. ఈ దిక్కుమాలిన డిగ్రీ ఎందరు ఆడపిల్లల జీవితానికి శత్రువు అయిపోతుందో అన్నది ఆమె. డిగ్రీని తిడతారేమండి, మరెవరిని తిట్టాలి? ఆ డిగ్రీ లేకుంటే అతన్ని అంగీకరించేదానివే కదా. నిజానికి తనకన్నా ఎక్కువ చదివిన ఆడపిల్లను పెళ్లి చేసుకోవటానికి ఏ మగాడు అంగీకరించడు. ఈ అబ్బాయి ఒప్పుకున్నాడు. అయినా అందరికీ ఇది అలవాటైపోయింది. పిల్లకి తగిన వరుణ్ణి తేగలమా లేదా అని ఆలోచించకుండా గుడ్డిగా బిఏ చదివించటం, ఆ తర్వాత ఎంఏ, డాక్టరో ఇంజనీరో కావాలని ఆ అమ్మాయి కంటే ఎలా తేగలం, కట్నం పోయొద్దు అని నిట్టూర్చటం. ఫలితం ఆ అమ్మాయి నాలా మోడుగా నోరు నొక్కుకొని మూగగా కోరికల్ని చంపుకొని బతకటం, లేదా అడ్డదారుల్లాంటివి తొక్కటం. అంతే కదా భవానీ. మౌనంగా తల వంచి ఉండిపోయింది భవానీ. నేను అతన్నే పెళ్లి చేసుకో అని ఒత్తిడి చేయటం లేదు. అతను నచ్చి అతని సాంప్రదాయం, ఉద్యోగం, స్థితిగతులు అన్నీ బాగున్నప్పుడు నీ డిగ్రీ కారణంగా వదులుకోకు. ఆలోచించు, తొందరగా వద్దని చెప్పేయకు, హెచ్చరిస్తున్నట్లు అని వాచి చూసుకుంటూ
ఈవేళ ఓసారి పరిషత్ ఆఫీసుకు వెళ్ళాలి, సాయంత్రం వచ్చేస్తాలే అంటూ లేచి నిల్చుంది లలితాదేవి. తాను లేచి నిల్చుని వెళ్తానులే మేడం, నేనేమిటో ఏమీ నిర్ణయించుకోలేకుండా ఉన్నాను అంది భవాని. తొందర ఏముంది, బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా, కానీ నాలా బతకాలనుకోకు అంది పేలవంగా నవ్వుతూ లలితాదేవి. రాజానగరం స్కూలు హెడ్ మిస్ట్రెస్ గారట, మీతో మాట్లాడాలని వచ్చారు అని ప్యూన్ చెప్పడంతో రమ్మను అన్నాడు ఆఫీస్ మేనేజర్ శ్రీనివాసరావు. నెమ్మదిగా అతని రూంలోకి అడుగుపెట్టి తలెత్తి చూసింది లలితాదేవి. ఆమె లోపలికి రాగానే స్ప్రింగ్ డోర్ మూసుకుంది. అడుగుల సవ్వడికి తలెత్తి చూసిన శ్రీనివాసరావు రాణి అన్నాడు ఉద్వేగ స్వరంతో. శ్రీనివాస్ అన్న ఆమె కన్నుల్లో నీటి తెర మెరిసింది. రా కూర్చో. అతను ఎదురు కుర్చీ చూపిస్తూ సంతోషంగా నవ్వాడు. తడబడే అడుగులతో మౌనంగా వచ్చి కూర్చుందామె. ఇద్దరి హృదయాలు స్పందిస్తున్నాయి వేగంగా. బెల్ నొక్కి ప్యూన్ని పిలిచి 2 కాఫీలు తీసుకురమ్మని చెప్పాడు. తాను కాఫీ సిప్ చేస్తూ కాఫీ తీసుకో, మా జిల్లా ఆఫీస్లో ఏవో గొడవలొచ్చాయి, కావాలని ఈ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. నువ్వు ఈ జిల్లాలో ఉన్నావని నాకు తెలియదు సుమి అన్నాడు అతడు. ఆమె మౌనంగా అతని వైపు చూసి తలవాల్చింది. అతను అన్నాడు మళ్ళీ, లలితాదేవి అంటే ఎవరో అనుకున్నాను, క్లర్క్ చెప్పాడులే, మీ స్కూల్ ఫర్నిచర్ గురించి, అదే మాట్లాడాలని వచ్చి ఉంటావు. 2-3 రోజుల్లో పంపించేస్తాం. వచ్చేసింది. అరే కాఫీ తీసుకోవే అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. గబగబా కాఫీ తాగేసి, అవును ఫర్నిచర్ గురించి మాట్లాడాలని, మరి వెళ్తాను అని నిల్చుంది లలితాదేవి. కూర్చోరాని, వెళ్ళిపోదు, నేను ఫర్నిచర్ పంపించేస్తాననగానే అయిపోయిందన్నమాట నువ్వు వచ్చిన పని అని నవ్వాడతను. మళ్ళీ కూర్చుందామె. నిజమే, ఆమె వచ్చిన పని పూర్తి కాలేదు. అసిస్టెంట్లిద్దరికీ 2 సంవత్సరాలే ఇంక్రిమెంటు శాంక్షన్ కాలేదు. తన స్కూల్లో సోషల్ స్టడీస్ టీచర్ని ట్రాన్స్ఫర్ చేసి 4 నెలలైంది. ఆమె స్థానంలో మరొక ఆమెను ఇంకా వేయలేదు. స్కూల్ కాంపౌండ్ వాల్ పడిపోయింది. వీటి గురించి ఎన్ని కాగితాలు రాసినా జవాబు రావట్లేదు. అన్నీ ముఖస్థంగా మాట్లాడాలని వచ్చింది. కానీ ఇది వరకు భుజంగరావు స్థానంలో శ్రీనివాసరావు అనే ఆయన ఆఫీస్ పరిషత్తుకు వచ్చాడనిపించింది. కానీ శ్రీనివాస్ అనుకోలేదు. 20 సంవత్సరాల క్రితం రోషంగా, పౌరుషంగా, బాధగా తనకు కనుమరుగైన శ్రీనివాస్, యూడీగా పనిచేసే శ్రీనివాస్ చూసేందుకు ప్రత్యక్షం అవగానే నిలువుగా చెలించిపోయింది. రివటలా ఉండే శ్రీనివాస్ దృఢంగా, హుందాగా, టెర్లిన్ షర్టు, నిగనిగలాడే బూట్లు, అదే నొక్కుల క్రాఫ్, కొనదేలిన ముక్కు, సూటిగా చూసే కళ్ళు, పచ్చని వదనం, పెదవులపై చిరునవ్వు. ఆమెను వివసన చేసే అతను మళ్ళీ కనిపించేసరికి ఆమె హృదయం తీవ్రంగా స్పందించసాగింది. కళ్ళలో నీరు చిమ్ముతుంది. పెదవులు విడవడటం లేదు మాట్లాడటానికి. అతని రూంలో అడుగుపెడుతూనే కాలి బూటు మొదలు క్రాఫ్ వరకు అతని వైపు ఒక్కసారి తపనగా చూసి తలవాల్చిందామె. అంతే, మరి అతని వైపు తలెత్తి చూడలేకపోతుంది. ఆమెకు ఆ గదిలో నుంచి అతనికి దూరంగా పారిపోయి దోసిట్లో వదనం దాచుకొని హృదయం తేలికయ్యేలా ఏడవాలనుంది. క్షణాలు దొర్లిపోతున్నాయి. ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేస్తుంది. ఆమె వైపు చూస్తున్న అతని హృదయంలో గతం కదిలి మనసు కలతబారిపోయింది. ఎన్నో మాట్లాడాలనొచ్చి ఈ మేనేజర్ని చూసి మౌనంగా ఉండిపోయావేం రాణి అన్నాడు అతడు. అతని గొంతు బరువుగా ధ్వనించింది. కళ్ళల్లో ఉబికిన నీరు చెంపల మీద జారిపోతే చప్పున తుడుచుకొని చివాళ్ళ నిల్చుంది లలితాదేవి. రాణి, అరే ఎందుకా కన్నీరు? నెమ్మదిగా బాధగా అన్నాడు శ్రీనివాస్. ఆహా, వెళ్ళాక లెటర్ రాస్తా. వెనుతిరిగి ముందుకు నడిచింది లలితాదేవి. ఉండు, నేను వచ్చేస్తాను. ఒక్కసారి మా ఇంటికి రా రాణి. లేచి చప్పున ఆమె చెయ్యి పట్టుకున్నాడు శ్రీనివాస్. తడికళ్లతో అతని వైపు చూసిందామె. చెయ్యి వదిలేశాడతను. ఆమె మౌనంగా నిల్చుంది. అతను గబగబా వైళ్లు కట్టేసి పద అన్నాడు. ఇద్దరూ ఆఫీసు గేటు దాటి రోడ్డుపైకి వచ్చారు. ఈసారి కాదు, మరోసారి వస్తాలే మీ ఇంటికి. లేట్ అయితే బస్సు మిస్ అయిపోతుంది.
వెళ్ళాలి అంది లలితాదేవి. మరేం పర్వాలేదు, బస్సు మిస్ అయితే మా ఇంట్లో ఈ రాత్రికుండి రేపు ఉదయం వెళ్ళవచ్చు అతని జవాబు. వెళ్ళాలి. నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది ఊళ్ళో, ఆమెను కలియాలి. తప్పించుకో చూడకు రాణి, ఓసారి మా ఇంటికి వచ్చిపో ప్లీజ్. దయచేసి నన్ను ఒంటరిగా వదిలే శ్రీనివాస్. ఆమె గొంతు వణికింది. ఎందుకో అతని హృదయం ద్రవించింది. వదిలేక ఎప్పుడైనా నేనేం చేయగలిగాను రాణి? మొదటి నుంచి గెలుపు నీది, ఓటమి నాది. సరే వెళ్ళు. నేను ఈ ఆఫీసులో ఉన్నంతకాలం నువ్వు ఈ ఆఫీసుకి రావాల్సిన అవసరం రానివ్వను. కనీసం నా వైపు కన్నెత్తి చూడటానికి, పెదవి విప్పి మాట్లాడటానికి నీకు ఇష్టం కాదు అన్నాడు శ్రీనివాస్ నిష్ఠూర స్వరంతో. శ్రీనివాస్ రుద్ధకంఠంతో వారింపుగా అందామె. ఈ ఆఫీసులో నీకు ఏ పని జరగాలన్నా నాకు లెటర్ రాయి చాలు, నువ్వు రానవసరం లేదు అంటూ ముందుకు నడిచాడతను. అతన్ని అనుసరించిందామె. స్టాండ్లో చేతులు కట్టుకొని నిల్చున్నాడతను. అతను పక్కనే నిల్చుందామె. బస్సు వచ్చి ఆగింది. గబగబా అతను బస్సు ఎక్కాడు. బస్సు కదలబోతుంటే ఆమె కూడా బస్సులోకి వచ్చింది. తానెక్కడ కూర్చోవాలో అని సీట్ల వైపు చూసింది లలితాదేవి. ఆడవాళ్ల సీట్లన్నీ నిండిపోయాయి. మగవాళ్ల సీట్లలో ఒక్కొక్కరే కూర్చున్నారు. మిస్టర్, మీరు ఆ సీట్లోకి వెళ్తారా అన్నాడు శ్రీనివాస్ ఓ సీట్లో ఒంటరిగా కూర్చున్న వ్యక్తికి ముందు సీటు చూపిస్తూ. అతను ముందు సీట్లోకి వెళ్ళగానే తాను కూర్చుని, రారాణి ఇలా కూర్చో అన్నాడు. శ్రీనివాస్ తన పక్కన జాగా చూపిస్తూ. ఆమె వినిపించినట్టు మౌనంగా, ఇష్టం లేనట్లు మొహం తిప్పుకొని నిల్చుంది. అతను మౌనంగా ఉండిపోయాడు. మరొక స్టాప్లో బస్సు ఆగింది. 2 స్త్రీలు దిగిపోయారు. చాలామంది ఆడామగా ఎక్కారు. దిగిపోయిన ఆమె స్థానంలో లలిత కూర్చుంది. 1 టౌన్ పోలీస్ స్టేషన్. బస్సు ఆగింది. శ్రీనివాస్ దిగాడు. అతని వెనుక లలితాదేవి దిగింది. అతను ఆమె వైపు చూడలేదు. జనం దిగే రద్దీలో దిగి ఇద్దరూ ముందుకు నడుస్తున్నాడు. నా మీద కోపం వచ్చిందా శ్రీనివాస్ అంది లలితాదేవి అతని వెంట నడుస్తూ. వస్తున్నావా? నువ్వు నాతో రావటం లేదనుకున్నాను అన్నాడు శ్రీనివాస్ వెనుతిరిగి చూస్తూ. ఆమె నవ్వి అతన్ని అనుసరించింది మౌనంగా. అతను అన్నాడు మళ్ళీ, కోపం ఎందుకు రాణి? నా పక్కన నువ్వు కూర్చున్నంతలో తప్పులేదు, కూర్చుంటావనుకున్నాను. నీకు ఇష్టం లేదు, మానేశావు. ఆ హక్కు అర్హత నాకు లేవు శ్రీనివాస్. హక్కు అర్హత అని నిర్లక్ష్యంగా నవ్వి, నేను నీకు అత్తయ్య కొడుకుని, కూర్చోవచ్చు, తప్పులేదు. సరేలే దా, ఇదిగో ఇదే మా ఇల్లు అని వరండా మెట్లెక్కి శాంతి అని పిలిచాడు తలుపు మీద వేళ్లతో తడుతూ. తలుపు తెరుచుకుంది. 35 ఏళ్ల అందమైన యువతి. ఆమెపై లలితాదేవి చూపులు నిలిచాయి. ఎంత అందంగా ఉంది మే! శ్రీనివాస్ అదృష్టవంతుడు అనుకుంటూ అలా నిల్చున్న లలితాదేవిని, రారాణి లోపలికి రా అని పిలిచి, శాంతి, ఓసారి నీకు చెప్పాను గుర్తుందా? మా మామయ్య కూతురు లలితని. ఈవిడే రాజానగరం గర్ల్స్ హై స్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తుంది అంటూ శాంతి చేతుల్లో బొద్దుగా అందంగా ఉన్న అమ్మాయి బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకున్నాడు శ్రీనివాస్. నమస్తే, రండి ఆహ్వానించింది లలితాదేవిని శాంతి. ఉచిత మర్యాదలు, కుశల ప్రశ్నలు అయ్యాక లలితాదేవి తమ్ముళ్ళిద్దరూ ఎక్కడుంటున్నారో, ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నాడు శ్రీనివాస్. ఇంతలో 3 పిల్లలు బిలబిలా గదిలోకి వచ్చారు, పుస్తకాలు చేతిలో పట్టుకుని. ఏరా, అప్పుడే అయిందా చదువు అని నవ్వుతూ ప్రశ్నించి, ఆమెకు నమస్కరించండి అన్నాడు శ్రీనివాస్. ముసిముసిగా నవ్వుకుంటూ నమస్కరించారు పిల్లలు. రాణి, వాళ్ళకి నువ్వు పిన్నివా పెద్దమ్మవా? ఏమవుతావు అడిగాడు నవ్వుతూ లలితాదేవిని. పెద్దమ్మనేలే. ఏం చదువుతున్నారు బాబు అంది లలితాదేవి ఓ అబ్బాయిని దగ్గరకు తీసుకుంటూ ఆప్యాయంగా. పెద్దది జానకి, 5th క్లాస్. వీడు రఘు, 3వ తరగతి. వాడు రామం, ఇప్పుడే ప్రైవేటుకి వెళ్ళటం అలవాటైంది. ఇది ఆఖరిది ఉష అన్నాడు శ్రీనివాస్ దిగువన కూర్చున్న అమ్మాయిని ఎత్తుకుంటూ. పిల్లలంతా అచ్చన్ని పోలిక, రంగు మాత్రం పసిమిఛాయ. అంతా ఆమె రంగుదే. ఆంటీ, తమ్ముళ్ళు అంతా బాగున్నారా శ్రీనివాస్? అప్పటికి తేరుకొని ప్రశ్నించింది లలితాదేవి. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి, పిల్లలు కూడాను నవ్వుతూ అన్నాడతను. అతని చేతుల్లో ఉన్న ఉషం తీసుకుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ, ఏమిటో మతిలేని దాల్లా వచ్చేసాను. పిల్లలున్నారని తెలియదు. ఇదిగో రాము, మీ అందరికీ బిస్కెట్లు, చాక్లెట్లు తెచ్చుకోండి అంటూ 10 రూపాయల కాగితం తీసి రామన్ చేతిలో పెట్టబోయింది లలితాదేవి.
ఆహా వద్దు, ఇదేమిటి అంటూ చెయ్యి పట్టుకొని వారించాడు శ్రీనివాస్. అంతలో అక్కడికి శాంతి వచ్చింది. చూడండి, నేనేదో పిల్లలకి ఇవ్వపోతే ఇతనెవరండి మధ్యన వద్దనటానికి అంటూ నవ్వింది లలితాదేవి శాంతి వైపు చూస్తూ. అబ్బే, అదేం బాగుండలేదు. మీ ఇంటికి మేమంతా వస్తాం, అప్పుడు ఇద్దరుగానిలేండి అంది శాంతి మొహమాటంగా. శ్రీనివాస్, అడ్డులే, అలా వీల్లేదు. మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చిపోతూ ఉండాలంటే నేను మీ పిల్లలకు ఏమిచ్చినా మీరు కాదనకూడదు అంది లలితాదేవి. ఆమె గొంతు రుద్ధమై కళ్ళు చెమ్మగిల్లాయి. పక్కకు తప్పుకున్నాడు శ్రీనివాస్. పెద్దమ్మ చేతిలో బ్యాగ్ తీసుకో రామం, ఎన్ని డబ్బులున్నాయో అన్నీ తీసుకో అంది శాంతి నవ్వుతూ. అలానే నిజంగా లలితాదేవి బ్యాగ్ తీసుకున్నాడు రామం. రామాన్ని ఎత్తి అతని బుగ్గలు ముద్దు పెట్టుకుని, నాతో వస్తావా బాబు? నీకు బోలెడన్ని డబ్బులు, బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తాను. మంచి మంచి కథలు చెప్తాను. నాన్నను అడుగు వెళ్ళమంటాడేమో, నా దగ్గరే ఉంచేసుకుంటాను అంది లలితాదేవి. నేను రాను అన్నాడు రామం. పోనీలే, నాకు బస్సు ఛార్జీలు ఇస్తావా అంటూ వంగి రామం తల ముద్దు పెట్టుకుంటున్న లలితాదేవి చెంపల మించి కన్నీళ్లు జారాయి. కంగారుగా తన భార్య ముఖంలోకి చూశాడు శ్రీనివాసు. ఆమె వంగి దిగనున్న పుస్తకాలు సవరించి రామం పలక పుస్తకాలు తీస్తుంది. లలితాదేవి వైపు ఆమె చూడటం లేదు. అతను తేలిగ్గా నిట్టూర్చాడు. మర్నాటి ఉదయం వెళ్ళవచ్చుని, ఈ ఒక్కపూట ఉండమని శ్రీనివాస్ శాంతి కూడా 4-5 సార్లు చెప్పారు. ఇప్పుడు కాదు, మరొకసారి వచ్చి అలానే ఉంటాను అని వారి మాటలను మృదువుగా తోసిపుచ్చి యువతలికి వచ్చింది లలితాదేవి. ఆమె చేతికి బ్యాగ్ ఇచ్చి ఇంట్లోకి పారిపోయాడు రామం. స్టాండ్ వరకు వస్తానని ఆమెను అనుసరించాడు శ్రీనివాస్. మౌనంగా కొంచెం దూరం నడిచాక, మళ్ళీ ఎప్పుడొస్తావు రాణి అన్నాడు శ్రీనివాస్. చివాలున వెనుతిరిగి నీళ్లు నిండిన కళ్లతో అతని వైపు చూస్తూ, నన్ను అలా పిలవకు శ్రీనివాస్ అంది లలితాదేవి. అతను మౌనంగా తలుంచాడు. మరి కొంచెం దూరం నడిచారు మౌనంగా. జనం అంతగా తిరగని ఆ రోడ్డులోకి మళ్ళాక, ఏం అలా ఏం పిలిస్తే నీకు కష్టంగా ఉందా రాణి అన్నాడు శ్రీనివాస్ నెమ్మదిగా. చప్పున వెనుతిరిగి నిల్చుని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఎవరి హృదయ సామ్రాజ్యానికి రాణిని, ఎవరి ఎస్టేట్కి రాణిని చెప్పు శ్రీనివాస్. నువ్వు అలా పిలుస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలుసా? గాయంపై కారం చల్లినట్టు. ప్లీజ్, దయచేసి అలా పిలవకు. నువ్వు తప్ప అందరూ పిలిచే పేరు లలిత, అలాగే పిలు. ఆమె గొంతు వణికింది. లేదు, నేను రాణి అనే పిలుస్తాను. నువ్వు నేను ఆత్మీయుల్లా స్నేహితుల్లా తిరగటానికి తప్పులేదుగా. అనుకోకుండా మళ్ళీ కలుసుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు అతను గబగబా. థ్యాంక్స్ అని అతను చెయ్యి పట్టి వదిలేసి ముందుకు నడిచింది ఆమె. అనుసరించాడు అతను. ఆమె కళ్ళల్లో తిరిగే నీరులో, అతని అడుగుల్లో కదిలింది గతం. అన్నయ్య పేదవాడేనేగా, మీలా ఎస్టేట్లు లేవనేగా అతని కూతుర్ని తప్పించుకోవాలని ప్లీడర్ గారి అమ్మాయిని కోడలంటున్నారు అంది వర్ధనమ్మ కాఫీ గ్లాసు టక్కున టేబుల్పై పెట్టేస్తూ. రాఘవయ్య మాట్లాడకుండా గబగబా కాఫీ తాగేశాడు. ఏం మాట్లాడరు? ప్లీడర్ గారి అమ్మాయిని శ్రీనివాసుకు చేస్తానంటే మాత్రం ఒప్పదు ఖచ్చితంగా అంది వర్ధనమ్మ. ఏం చేస్తావే, అసలు నిన్ను నేను పెళ్లి చేసుకోవటమే పొరపాటైంది. కుటుంబం సాంప్రదాయం అంటూ అమ్మ చాదస్తంగా నిన్ను నాకు కట్టబెట్టింది. వియ్యం సమాన కయ్యం అన్నారు పెద్దలు. ప్లీడర్ గారు కట్నంగా 10,000 ఇస్తున్నారు. తర్వాత విశాఖపట్నంలో వారింట ఉండి శ్రీనివాస్ మెడిసిన్ చదువుతాడు. అంతా నిశ్చయం చేసుకున్నా. శుక్రవారం పెద్దల సమక్షాన నిశ్చయ తాంబూలాలు తీసుకుంటాం. నువ్వు 100 వెయ్యను వాడికి ఈ సంబంధం చెయ్యక తప్పదు. మీ అన్న కూతుర్ని మాత్రం వీడికి చెయ్యను. తర్వాత ముగ్గురికి నీ ఇష్టం వచ్చిన పిల్లల్ని చేసుకో అని ఆయన ఖచ్చితంగానే చెప్పాడు. నాకు కావలసిన పిల్లలు మిగతా వాళ్ళకి ఈడైన వాళ్ళు ఇంకెవరున్నారు? అన్నయ్యకుంది ఆ ఒక్క పిల్లేగా, అది శ్రీనివాస్ ఒక్కడికే ఈడవుతుంది. నా మాట కాదనకండి, నాకు ఆడపిల్లలు లేరు. కోడలే కూతురవ్వాలి. రక్త సంబంధం, దానికున్న అభిమానం పరాయి పిల్లకుంటుందా మన మీద? పతిమిలాడి నచ్చ చెప్పే ధోరణిలో అంది వర్ధనమ్మ కళ్ళల్లో నీళ్లు నింపుకుంటూ. ససమిరా వీల్లేదన్నాడు రాఘవయ్య. ప్లీడర్ గారికి మాటిచ్చి అన్నాడు. మాట తప్పటం మర్యాదకా అన్నాడు. వారు చాలా మంచివాళ్ళు, మర్యాదస్తులు.
ధనవంతులు. మీ అన్నయ్య దరిద్రుడు, మర్యాద తెలియనివాడు అన్నాడు కసిగా రాఘవయ్య. వారిద్దరి మధ్య వాదోపవాదాలు, తర్జన భర్జనలు జరిగాయి. కానీ రాఘవయ్య తానన్న మాట వదల్లేదు. ఏడ్చి వాదించి లాభం లేదని గ్రహించిన వర్ధనమ్మ రాఘవయ్యతో మాట్లాడటం మానేసి నిరసన వ్రతం ప్రారంభించింది. భోజనం నీళ్లు మానేసి మంచం మీద మనోవ్యాధితో పడుకుంది. మొదట తీవ్రంగా మందలించి తరువాత ఆమెను తిట్టి తనను తిట్టుకొని మొండికేసిన వర్ధనమ్మ మరి వినదని తానే రాజీకొచ్చి, అయితే వర్ధనం, మధ్యాహ్నం బస్సుకి శ్రీనివాసుని తీసుకుని మీ అన్నయ్య ఇంటికెళ్ళు. వాడికి నీ అన్న కూతురు నచ్చొద్దు. ప్లేడర్ గారమ్మాయి పచ్చగా 16 వన్నె బంగారంలా ఉంటుంది అన్నాడు రాఘవయ్య. 16 వన్నె బంగారం కంటే ఏం తీసిపోదులేండి లలిత, దాని కళ్ళల్లోనే ఉంది కళ అంటూ లేచి స్నానం చేసి భోంచేసి పుట్టింటికి ప్రయాణం అయింది వర్ధనమ్మ. ఇప్పుడు నాకు ఈ పెళ్లి గిళ్ళి ఏం వద్దు. స్కూల్ ఫైనల్ పరీక్షలు రాశాను, అప్పుడే పెళ్ళట. నా చదువంతా పూర్తయి నాకు ఉద్యోగం వచ్చి బాగా పెద్దవాడిని అయ్యాక నాన్నో అమ్మాయిని నువ్వో అమ్మాయిని నాకు పెళ్లి చేసేయండి అమ్మా, అంతేగాని అన్నాడు చిరాగ్గా శ్రీనివాస్ చిన్నగా నవ్వుతూ. ఎందరిని చేసుకుంటావురా ఎప్పుడైనా? పోనీ మామయ్య గారింటికి వెళ్దాం. లలిత బాగుండదు, బాలేదు అని ఏదో ఓ మాట చెప్పు అంతే. ఇప్పుడు పెళ్లి చేస్తామా? నిండా నీకు 16 ఏళ్లు లేవు అంది నచ్చ చెప్తూ వర్ధనమ్మ. మామయ్య గారింటికి వెళ్ళడం అంటే నాకు సరదానేలే, కానీ అక్కడికి వెళ్ళాక పెళ్లి సంగతి మాట్లాడకు. అలాగేలే అంది వర్ధనమ్మ. ఒరేయ్ లలిత నల్లగా శుద్ధలా బాగుండదురా. ప్లేడర్ గారు అమ్మాయి చూశావనుకో ఎంత బాగుందో చెప్పేయి ఖచ్చితంగా. అమ్మా నాకు లలిత నచ్చలేదని. లలితం చేసుకుంటే కట్నమా కానుక? ఏమి ఇవ్వగలడు మీ మామయ్య? వాడికేముంది బొందా అని చాటుగా కొడుకుని పిలిచి చెప్పాడు రాఘవయ్య. అలాగే అని నమ్మకంగా తల ఊపాడు శ్రీనివాసు. తలుపు తెరిచి తను ఇంట్లోకి వస్తున్న కొత్త వ్యక్తుల వైపు కంగారుగా చూసి, రండి కూర్చోండి అంటూ చాపపరిచింది. చామను ఛాయ రంగులో తళతళ మెరిసే కళ్ళతో వారి వైపు చూస్తున్న 13 ఏళ్ల 2 జడల అమ్మాయి లలిత. అలా కళ్ళు పెద్దవి చేసుకుని లలిత వైపే చూస్తుంది వర్ధనమ్మ. తను 6 ఏళ్ల క్రితం చూసింది లలితని. అప్పుడు బడికి వెళ్ళనంటూ మారాన్ చేసి ఏడ్చేది. తానప్పుడు వీళ్ళ ఇంట్లో ఉన్న 4 రోజులు పోనీ వెళ్ళకే అని ఉంచేస్తే అన్నయ్య తనను దెబ్బలాడాడు తనతో. వర్ధనం దాన్ని ఏదో కారణంగా ఓ రోజు బళ్ళికి వెళ్ళొద్దని మానిపించామంటే మళ్ళీ మనం దాన్ని స్కూలుకు పంపించాలంటే మన తాతలు దిగి రావాలి అని. అరే కూర్చోండి, అలా నిల్చునే ఉండిపోయారు. ప్రయాణం చేసి వచ్చినట్టున్నారు. బాత్రూంలో నీళ్లున్నాయి, కాళ్ళు కడుక్కుంటారా అంది అమ్మాయి. ఈసారి సంతోషంతో వికసించింది వర్ధనమ్మ వదనం. ఏ ఇంటి పిట్ట ఆ కూత కూస్తుంది. ఈ మర్యాద ఆదరణ ఆ ప్లీడర్ గారి పిల్లకు పుటం పెట్టినా వస్తాయా అనుకుంటూ. రారా శ్రీనివాసు, ఎక్కడున్నాయో చెప్పమ్మా నీళ్లు అంది వర్ధనమ్మ. వాళ్ళు మొహాలు కడుక్కుంటుంటే సబ్బు తువ్వాలు తెచ్చి ఇచ్చిందా అమ్మాయి. అమ్మాయి నీ పేరు తెలియనట్టు ప్రశ్నించింది వర్ధనమ్మ. లలితాదేవి అని చెప్పి గబగబా వెళ్ళిపోయింది అమ్మాయి. దేవి పక్కన నవ్వాడు శ్రీనివాస్. ఎందుకురా నవ్వు? దాని పేరు అదే అంది వర్ధనమ్మ. మొహాలు తుడుచుకుని వచ్చి చాప మీద కూర్చున్నారు తల్లి కొడుకులు. అద్దం, పౌడర్ డబ్బా, దువ్వెన, కుంకుమ భరణ వర్ధనమ్మ ముందు ఉంచి, ఉండండి కాఫీ తెస్తాను. అమ్మ పేరంటానికి వెళ్ళింది, వచ్చేస్తుంది 10 నిమిషాల్లో అని లోపలికి వెళ్ళింది లలిత. వాళ్ళకి కాఫీలిచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళింది. చూసావురా ఎంత తెలివైందో అంది వర్ధనమ్మ శ్రీనివాస్ వైపు చూస్తూ. కాకే కాఫీలో పంచదార వేయటం మర్చిపోయింది అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. అమ్మాయి లలిత చెంచాడ పంచదారతే అమ్మా అని పిలిచింది వర్ధనమ్మ. పంచదార డబ్బా చెంచా తెచ్చి, పంచదార చాలేదా అండి అంది లలిత. అసలు కాఫీలో మీరు పంచదార వేయలేదండి అన్నాడు శ్రీనివాస్ కొంటెగా. అతను చొరవకి తెల్లబోయి చురుగ్గా ఓసారి శ్రీనివాస్ వైపు చూసి, మీరు మా నాన్నగారి దగ్గర పనుండి వచ్చారా అండి అని ప్రశ్నించింది లలిత వర్ధనమ్మని. ఆహా కాదండి, మీతో పనుండి అన్నాడు శ్రీనివాస్ పక్కన నవ్వేస్తూ. ఏమండి అతను మీ అబ్బాయా? మరి మీకేమవుతాడో కాస్త మర్యాదగా మాట్లాడమనండి అనేసరికి లలిత ఆ గదిలోకి వచ్చిన సుభద్రమ్మ, వదిన ఎప్పుడొచ్చారు?
ఎంతసేపు అయింది వచ్చి? వచ్చే ముందు ఉత్తరం రాస్తే బస్టాండ్కి ఎవరినన్నా పంపేదాన్నే అని. లలిత కాఫీ ఇచ్చావా అత్తయ్యకు అని అడిగింది. వదిన గారిని చూస్తూనే లేచి నవ్వుతూ నిల్చున్న వర్ధనమ్మని అమాంతం కావలించుకొని, పో అత్తయ్య, నువ్వెవరో చెప్పకుండా నన్ను ఫోన్లు చేశావు అంది లలిత. ఇతను మీ పెద్దబ్బాయి శ్రీనివాస్ కదూ అని అడిగింది సుభద్రమ్మ శ్రీనివాస్ వైపు చూస్తూ ఆసక్తిగా. అవును, మీ అల్లుడు అంది వర్ధనమ్మ. ఆ మాట వినగానే లలిత బుగ్గల్లోకి సిగ్గొచ్చేసింది. ఒక్కసారి శ్రీనివాసు వైపు చూసి పక్క గదిలోకి పారిపోయింది. ఈ రోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.